అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. అమ్మతో డిస్కస్ చేసుకుని నాకు ఆన్సర్ చెప్పొచ్చు. ఆ ఆన్సర్ రైట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. కాన్ఫిడెన్స్ లేకపోతే ఫాస్ట్ చేసేయ్. షల్ వి స్టార్ట్? yes sir. ముందుగా చంద్రిక, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. సెయింట్ ఫుడ్ పొందిన మదర్ థెరిసాకు ఏ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఈ ఆప్షన్ ఏ ఫిజిక్స్, బి మెడిసిన్, సి పీస్ అండ్ డి బయాలజీ. C peace. Sure. Okay, I freeze option C peace. Ante? Well, so option C peace. Pakka right answer, 10 points to you. Ready, Sainath? yes sir. Your question. ఈ నలుగురిలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన సినీ దర్శకుడు ఎవరు? ఈ ఆప్షన్ ఏ త్రివిక్రమ్, బి రాజమౌళి, సి సుకుమార్ and D PV Vinayak. option B Rajamouli sir. Option B Rajamouli. yes sir. Pakka? yes sir. Okay, I freeze option B Rajamouli and Sainath. Rajamouli garu is the right answer, 10 points to you. Ready Akhila? Your question. ఈ నాలుగింటిలో odd one out ఏది? నీ ఆప్షన్స్ ఏ హిస్టరీ, బి మ్యాథ్స్, సి సైన్స్ అండ్ డి టెలివిజన్. Television. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి టెలివిజన్. బట్ వై టెలివిజన్? Those 3 subjects. మరి టెలివిజన్ ఆబ్జెక్టా? TV kada, it's an object. సార్ అవి చదువుకి సంబంధించిన సబ్జెక్ట్స్, ఇది ఎంటర్టైన్మెంట్ సంబంధించిన Object. ఆబ్జెక్ట్. సో టెలివిజన్ is the right answer, 10 points to you. Ready, Moniraj? Your question. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అన్నవరం ఏ జిల్లాలో ఉంది? నీ ఆప్షన్ ఏ విశాఖపట్నం, బి గుంటూరు, సి తూర్పు గోదావరి అండ్ డి పశ్చిమ గోదావరి. తూర్పు గోదావరి. తూర్పు గోదావరా? ష్యూరా? నువ్వు చెప్పావా అమ్మ చెప్పారా నీకు? అమ్మ చెప్పు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి తూర్పు గోదావరి. మోనీరాజ్, నీకు ఐడియా ఉందా? ఎప్పుడైనా వెళ్ళావు అన్నవరంకి? వెళ్ళలేదు, కానీ అమ్మని నమ్మేశావు. అమ్మని నమ్మితే ఏం జరుగుతుంది? అబ్సల్యూట్లీ రైట్ జరుగుతుంది. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్ టు యు. రెడీ తనుజ? yes sir. యువర్ క్వశ్చన్. 8 గంటలకు ఎన్ని నిమిషాలు? నీ ఆప్షన్ ఏ 400, బి 480, C 490 and D 520. 480. 480? yes sir. Okay, I freeze option B 480. Ela 480? 8 hours, each hour contains 60 minutes, so 8 into 60 is equals to 480. ఇంత పర్ఫెక్ట్ గా చెప్పాక నేను కాదలా అంటాను. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్ టు యు. శివనారాయణ, yes sir. నీ క్వశ్చన్. మన క్యాలెండర్ లోని ఎన్ని నెలలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ J తో స్టార్ట్ అవుతాయి? ఈ ఆప్షన్ ఏ 2, బి 1, సి 4 అండ్ డి 3. D3 fixer. ఓకే, ఐ ఫిక్స్ D3. ఏంటా 3? January, July, June. జాన్, జూన్, జూలై. అంతేనా? yes sir. అంతేనా? అంతే. అయితే అంతే సార్. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్ టు యు. వెల్, మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిన తర్వాత శుభప్రదంగా స్కోర్స్ ఇలా ఉన్నాయి. Akhila with 10 points, Sainath with 10 points, Chandrika with 10 points, Moniraj with 10 points,
Tanuja with 10 points and Srimanarayana with 10 points. సో అమ్మలు అమ్మ చెప్పింది రౌండ్ అయిపోయింది, మీ మాటలు వినడం కూడా అయిపోయింది. సో మిగతా ఆటని మా పేరెంట్స్ పిల్లల దగ్గర కూర్చొని వీక్షించండి ప్లీజ్. ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళండి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాతా గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. మీ ఆన్సర్ రైట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. రెడీయా? రాతా గీతలో ద ఫస్ట్ క్వశ్చన్. కెప్టెన్ కూల్ అని ఏ ఇండియన్ క్రికెటర్ ని అంటారు? టైమ్ అప్. ఓకే, అవుట్ ఆఫ్ 6 ముగ్గురు మాత్రమే రాశారు అండ్ ముగ్గురు రాశారు MS ధోని అని. అవునా? రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు ఆల్ 3 of you. సెకండ్ క్వశ్చన్. ఎర్త్ సర్ఫేస్ ను సుమారు 70% ఆక్రమించింది ఏది? out of 6 ఆరుగురు అటెంప్ట్ చేశారు అండ్ 5గురు రాశారు ఒకలాగా. అఖిల మాత్రం వాటర్ కాకుండా నైట్రోజన్ రాసింది. భూమిని 70% ఆక్రమించింది, నైట్రోజన్ కాదు. -5 టు యూ అండ్ మిగతా 5గురికి 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్, వాటర్. Here comes the third question. ధవళేశ్వరం ఆనకట్ట ఏ నది మీద నిర్మించారు? Out of 6 5గురు మాత్రమే రాశారు అండ్ ఆ 5గురు రాశారు గోదావరి అని. కరెక్టేనా? Absolutely right answer. 10 points to all 5 of you. Fourth question. పురాణాల ప్రకారం విధాత అంటే ఎవరు? ఓకే, అవుట్ ఆఫ్ 6 ముగ్గురు రాశారు అండ్ అందులో 2 రాశారు బ్రహ్మ అని. అఖిల రాసింది క్రియేటర్ అని. క్రియేటరే కానీ ఎవరు? బ్రహ్మ అని రాయాలి. రాయలేదు కాబట్టి -5 టు యూ అండ్ మీ ఇద్దరికి +10 ఫర్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జాండీస్ వస్తుంది? టైమ్ అప్. ఓకే, అవుట్ ఆఫ్ 6 ఒక్కరు మాత్రమే రాశారు, శ్రీమన్నారాయణ మాత్రమే. తను రాశాడు కిడ్నీ అని. జాండీస్ రావడానికి ప్రధానమైన కారణం ఆఫ్ డ్యామేజ్ కిడ్నీ కాదు. -5. లివర్, కాలేయం. లాస్ట్ క్వశ్చన్ ఇన్ రాతా గీత. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది?
5 రాశారు. అండ్ 5 రాశారు ఉత్తరప్రదేశ్, యూపీ. రైట్ ఆన్సర్ 10 points to all 5 of you. సో మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. చంద్రిక లీడింగ్ విత్ 50 points, అలాగే సాయినాథ్ విత్ 50 points, ఆల్సో మోనిరాజ్ విత్ 50 points, తనూజ విత్ 40 points, శ్రీమన్నారాయణ విత్ 35 points అండ్ అఖిల విత్ 20 points. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పదం ఇస్తాను, కానీ ఆ పదంలో ముందుగా ఒక అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను. దాని తరువాత ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, చెప్పిన క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం ఫర్ 15 points, ఆ తర్వాత ఇంకో అక్షరం ఫర్ 10 points అండ్ దెన్ లాస్ట్ 5 points. తప్పులు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. ఓకేనా? ఐ ఆల్ రెడీ? సార్. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏంటది? సా. నేను మీకు ఇస్తున్న క్లూ చేసి తీరాలి, మానడానికి వీర్లేదు, మ్యాండేటరీ. చంద్రిక యువర్ ఆన్సర్ ప్లీజ్. తప్పనిసరి. తప్పనిసరి సరిపోయే 5 అక్షరాలు. సా కూడా సరిపోయింది, మరి క్లూ కూడా సరిపోయిందా? ఎలాగా? చేసి తీరాలి అంటే తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా చేయాలా? నువ్వు తప్పనిసరిగా ఆన్సర్ చెప్పాలా? అయితే నేను తప్పనిసరిగా నీకు 20 పాయింట్లు ఇవ్వాలా? ఇవ్వాలి, బికాస్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. తేట తెలుగులో 2వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? నా. అండ్ నా క్లూ, వీళ్ళంటే ప్రేక్షకులు పడిచేస్తారు, ప్రేమిస్తారు. ఫాస్టెస్ట్ బజర్ శ్రీమన్నారాయణ యువర్ ఆన్సర్ ప్లీజ్. సినీ నటుకులు. సినీ నటకులు అంటే నటులు సరిపోదు, నటకులు అంటే నాకు దీర్ఘం ఉండాలిగా. నాటకులు. సినీ నాటకం, సినిమా వేరు నాటకం వేరు. అది జరగట్లేదే. -5. Well, for 15 points, I reveal letter number 1. Time it's Tanuja. కథానాయకులు. కథానాయకులు. అరే నా సరిపోయా? క్లూ సరిపోయిందా? ఎలాగా? అభిమానులు ఎక్కువగా కథానాయకులు. అవునా? ప్రేమిస్తారా వాళ్ళని? వాళ్ళంటే పడిచేస్తారా? పక్కాగా ఎంతో ప్రేమించేస్తారు. రైట్ ఆన్సర్ అండ్ 15 points to you. తేట తెలుగులో 3వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటా లెటర్? నేను మీకు ఇస్తున్న క్లూ శిరోజాలకి స్ట్రెంత్ నిచ్చేది. మళ్ళీ చంద్రిక యువర్ ఆన్సర్ ప్లీజ్. ఉసిరికాయ. సరిపోయింది. 5 అక్షరాలు సరిపోయాయి, మరి క్లూ సరిపోయిందా? శిరోజాలకి స్ట్రెంత్ ఇచ్చేది అన్నాను. శిరోజాలు అంటే హెయిర్. ఉసిరికాయ విటమిన్ సి, అంటే అది శరీరానికి హెల్ప్ చేస్తుంది యాంటీబయాటిక్ లా, కానీ స్కూళ్ళకి ఏమి హెల్ప్ చేయదే ప్రత్యేకంగా. ఉసిరికాయ ఏమి హెల్ప్ చేయదు. జనరల్ స్పెసిఫిక్ గా ఇట్ డజంట్ హెల్ప్. సో -5. Okay, well, for 15 points, I reveal letter number 1. Now this time it's Srimanarayana, the fastest buzzer. Your answer please. కొబ్బరికాయ. కొబ్బరికాయ ఈరోజు స్ట్రెంత్ ఇస్తుందా? ఇస్తుంది. తల పెట్టుకుని తిరుగుతారా ఏంటి కొబ్బరికాయని? నో సార్, షాంపూలలో కూడా వాడతారు. కొబ్బరికాయ వాడతారా?
శ్రీమన్నారాయణ ఆల్మోస్ట్ వచ్చేసావు, బట్ ఐ కాంట్ గివ్ యూ దట్స్ రాంగ్ గెస్. -5. Well, for 10 points, I reveal letter number 5. Sainath, your answer please. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె. కోరినే సరిపోయా? కొబ్బరి నూనె సరిపోయిందా? ఇప్పుడు చెప్పు, కొబ్బరి నూనె స్ట్రెంత్ ఇస్తుందా హెయిర్ కి? పక్కాగా ఇస్తుందా? 10 points for the right answer. తేట తెలుగులో 4వ పదం ఆన్ ది స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 6. నేను మీకు ఇస్తున్న క్లూ, ఓ మహాకవి పద్యమకుటం. బజర్ నొక్కేసాడు మళ్ళీ. సాయినాథ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. విశ్వదాభిరామ. విశ్వదాభిరామ. అరే భలే సరిపోయిందే, 6 అక్షరాలు. మరి క్లూ ఎలా సరిపోయింది? మకుటం కవి. ఎవరైనా వేమ. ఏమిటా మకుటం ఏమిటి? విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. వినురవేమ. మరి వినరా సాయినాథ్. రైట్ ఆన్సర్. 20 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 2. నేను మీకు ఇస్తున్న క్లూ, వేయించే చిప్స్ అయినా వండేసే కూర అయినా మోస్ట్ పాపులర్. మళ్ళీ చంద్రిక, యువర్ ఆన్సర్ ప్లీజ్. బంగాళదుంప. గా బాగా సరిపోయింది. మరి క్లూ? పొటాటోతో చిప్స్ చేస్తారు, కర్రీ కూడా ఉంటుంది. అవునా, చాలా పాపులరా? That's the right answer. 20 points to you. తేట తెలుగులో ఆఖరి పదం, 6వ పదం ఆన్ ద స్క్రీన్. 6వ పదం 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 6. ఏంటది? రమ్. నేను మీకు ఇస్తున్న క్లూ, ఓ సాంబ్రాణి, ఓ అగరబత్తి, ఆ కోవకు చెందిందే. వెంటనే చెప్పేస్తే 20 points. Time up. Well, for 15 points, I reveal letter number 3. Other నొక్కేసింది. తనూజ, your answer please. హారతి కర్పూరం. హారతి కర్పూరం. అరే తీరం సరిపోయింది. మరి క్లూ సరిపోయిందా? ఎలాగా? కర్పూరం కూడా వాటికి సంబంధించిన. వాటికి సంబంధించిందేనా? ఖచ్చితంగా సంబంధించిందే. డెఫినెట్లీ ది రైట్ ఆన్సర్. 15 points to you. సో మొత్తానికి తేట తెలుగు పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. చంద్రిక లీడింగ్ విత్ 85 points, సాయినాథ్ విత్ 80 points, తనూజ విత్ 70 points, మోనీరాజ్ విత్ 50 points, శ్రీమన్నారాయణ విత్ 25 points అండ్ అఖిల విత్ 20 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు చూపించబోయే దృశ్యానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. క్వశ్చన్ అందరికీ కామన్. ఇట్స్ బజర్ రౌండ్. సో బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆర్ యు రెడీ? ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలో నిలబడి ఉన్న ప్రముఖ వ్యక్తి పేరేంటి? ఫోటో ఓవర్ టు ద స్క్రీన్. ఫాస్టెస్ట్ బజర్. శ్రీమన్నారాయణ, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. చాలా పాత ఫోటోలో ఉంది, క్లారిటీ కూడా లేదు, కానీ క్యాచ్ చేయగలుగుతున్నావా? ఆయనేనా? అబ్సల్యూట్లీ ఆ మహానుభావుడే. రైట్ ఆన్సర్. 10 points to you. Here comes the second question. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని హీరోని గుర్తుపట్టండి.
photo over to the screen. ఆహా మళ్ళీ బదులు చంద్రిక your answer please. అల్లు అర్జున్. ఏం కనిపిస్తుంది నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ ఫోటోను ముందు చూసావా లేక చూసి గుర్తుపడుతున్నావా చూసి గుర్తుపడుతుంది. చూసి గుర్తుపడుతున్నావు ఎలాగబ్బా అసలు ఇంతకీ ఆయననా కాదా తెలియాలంటే తెలుసుకోవాలంటే చూసేయాల్సిందే ఒరిజినల్ పిక్చర్ ప్లీజ్ ఎవరు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ద రైట్ ఆన్సర్ 10 points to you. The third question. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి సామెత ప్లీజ్ అమ్మబోతే అడవి కొనబోతే డాష్ ఫాస్టెస్ట్ బజర్ శ్రీమన్నారాయణ your answer ప్లీజ్ కొడవి. కొడవి అంటే ఏంటి గొడ్డలి. గొడ్డల్ని కొడవి అంటారా అమ్మబోతే అడవి కొనబోతే కొడవి కాదు శ్రీమన్నారాయణ -5. అమ్మలు ఎవరన్నా చెప్పగలరా కొరివి. కొరివి సో అమ్మబోతే అడవి కొనబోతే కొరివి కొరివి. అంటే ఏంటి అర్థం అమ్ముతే తక్కువ రేటుగా పోతుంది, కొంటే ఎక్కువ రేట్ అవుతుంది. అంతే కదా లెక్క సో అమ్మబోతే అడవి కొనబోతే కొరి- కొరివి దట్స్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ నెంబర్ 4 ఇప్పుడు మీరు చూడబోయే పద్యంలోని లైను పూరించండి పద్యం ప్లీజ్ అప్పిచ్చువాడు డాష్ టైమ్ అప్ ఎవ్వరూ చెప్పలేకపోయారు మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్దాం మరి చెప్పగలరా వైద్యుడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే వెల్ నౌ కమ్స్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సంబంధించి ఈ స్క్రీన్ మీద ముందుగా మీకు పిక్చర్ చూపిస్తాను ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెప్తాను నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవును అనాలి తప్పైతే కాదు అనాలి ఓకేనా క్వశ్చన్ నెంబర్ 5 పిక్చర్ ప్లీజ్ ఈ ఫోటోలోని క్రీడాకారిణి హైదరాబాద్ లో జన్మించింది ఎస్ శ్రీమన్నారాయణ కాదు. ఆవిడ ఎవరు సానియా మిర్జా. ఆవిడ హైదరాబాద్ లోనే ఉంటారు కదా కాదు, అక్కడ జన్మించారు. కాకపోతే అక్కడ జన్మించలేదు మరి ఎక్కడ జన్మించారు అనుకుంటున్నావు తెలియదు సార్. తెలీదా ఆ కాదు ఇస్ ద రైట్ ఆన్సర్ 10 points to you. So, ఆవిడ జన్మించింది హైదరాబాద్ లో కాదు ఆవిడ జన్మించింది ముంబైలో వెల్ హియర్ కమ్స్ ద లాస్ట్ క్వశ్చన్ పిక్చర్ ప్లీజ్ ఈ ఫోటోలోని నేషనల్ లీడర్ ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవుల్ని నిర్వహించారు ఫాస్టెస్ట్ బజర్ చంద్రిక your answer ప్లీజ్ కాదు. ఆయన ఎవరమ్మా జవహర్ లాల్ నెహ్రూ. ఆయన జవహర్లాల్ నెహ్రూ అనుకుంటున్నావు నువ్వు ఆయన జవహర్లాల్ నెహ్రూవే నెక్స్ట్ ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ప్రెసిడెంట్ గా చేయలేదా మనకి ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు ఆయన ప్రెసిడెంట్ గా చేశారా డౌట్ వస్తుందా నీకు చేశారా అని ఆ డౌట్ రానివ్వకు ఆయన ప్రెసిడెంట్ గా చేయలేదు నీ కాదు ఇస్ ద రైట్ ఆన్సర్ 10 points to you. దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి చంద్రిక లీడింగ్ విత్ 105 points, సాయినాథ్ విత్ 80 points, తనూజ విత్ 70 points, మోనిరాజ్ విత్ 50 points, శ్రీమన్ నారాయణ విత్ 40 points అండ్ అఖిల విత్ 20 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని ఇండివిజువల్ గా 1 నిమిషం పాటు జోరుగా నేను వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతుంటాను మీరు కూడా జోష్గా సమాధానాలు చెప్పాలి అండ్ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points తప్పైతే -5 సో మీరు పాస్ చెప్పుకుంటూ 1 minute లో మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పగలిగితే మీ ఖాతాలో అన్ని పాయింట్లు పడిపోతాయి ఇంటూ 10 ఈ ఆటని మీ పోడియం దగ్గర నుంచి కాదు అదిగో అక్కడ ఉంది హాట్ సీట్ దాని మీద కూర్చుని ఆడాలి ఓకేనా Yes, sir. అవి ఆల్రెడీ సో మరి చంద్రిక ఇప్పటిదాకా లీడ్ లో ఉన్నావు మరి మ్యాచ్ టార్గెట్ ఇచ్చేస్తావా ఎత్తైన టార్గెట్ ని ఇస్తా. ప్లీజ్ కమ్
Chandrika, your time starts in 3, 2, 1, and go. Meghalaya state capital ఏది? Shillong. Right answer. 1914-1918 మధ్య జరిగిన యుద్ధం పేరేంటి? First World War. రైట్ ఆన్సర్. ఇంటర్నెట్ కు సంబంధించిన URL లో ఎల్ అంటే ఏంటి? Pass. గోల్డెన్ గర్ల్ పుస్తకాన్ని రాసిన ప్రముఖ క్రీడాకారిణి ఎవరు? Pass. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1945. రైట్ ఆన్సర్. గంగా నది పుట్టినిల్లు ఏ రాష్ట్రంలో ఉంది? Pass. అడాల్ఫ్ హిట్లర్ ను కలిసిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు? Pass. పుల్లెల గోపీచంద్ ఏ ఆటలో ఛాంపియన్? Badminton. రైట్ ఆన్సర్. నంది అవార్డులు ఏ ఫీల్డ్ కి సంబంధించినవి? Film. రైట్ ఆన్సర్. షిరిడి పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? Pass. 3 రోజులు అంటే ఎన్ని గంటలు? Pass. షార్జాతో అనుబంధం ఉన్న ఆట ఏది? Pass. మత్స్యం అంటే ఏ ప్రాణి? Chapa. రైట్ ఆన్సర్. ఏ శరీర భాగానికి మైగ్రేన్ వస్తుంది? Pass. గాంధీవం అనేది ఎవరి విల్లు? Pass. అనుష్కతో అత్తని సత్యబాబు ఏ సినిమా? Vikramankudu. రైట్ ఆన్సర్. చంద్రిక, 1 minute లో you could take 16 questions. Fantastic speed. And moreover, వాటిలో 7 right. ఒక్క రాంగ్ కూడా చెప్పలేదు. చాలా స్ట్రాటజిక్ గా ఆడావు. 9 పాస్ చేసావు. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఇంటర్నెట్ కు సంబంధించిన URL లో ఎల్ అంటే ఏంటి అని అడిగాను. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఎల్ అంటే లొకేటర్. గోల్డెన్ గర్ల్ పుస్తకాన్ని రాసిన ప్రముఖ క్రీడాకారిణి ఎవరు అని అడిగాను. PT ఉషా. గంగానది పుట్టినిల్లు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. గంగానది పుట్టినిల్లు గంగోత్రి ఉత్తరాఖండ్ లో ఉంది. అడాల్ఫ్ హిట్లర్ ను కలిసిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు అని అడిగాను. సుభాష్ చంద్రబోస్. షిరిడి పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. మహారాష్ట్రలో ఉంది. 3 రోజులు అంటే ఎన్ని గంటలు అని అడిగాను. 3 రోజులు అంటే రోజుకి 24 గంటలు ఇంటూ 3 72 గంటలు 72. షార్జాతో అనుబంధం ఉన్న ఆట ఏది అని అడిగాను. క్రికెట్. ఏ శరీర భాగానికి మైగ్రేన్ వస్తుంది అని అడిగాను. తలకి వస్తుంది. గాంధీవం అనేది ఎవరి విల్లు అని అడిగాను. అర్జునుడిది. సో మొత్తం 7 రైట్ అంటే 7 into 10 70. ఎగ్జిస్టింగ్ స్కోర్ 105. 105 plus 70 175. 175. Very well played. And all the best. సాయినాథ్, మరి రెడీయా? Yes, sir. దాటేస్తావా 175? Yes, sir. ఇచ్చేస్తావా కొత్త టార్గెట్? Yes, sir. ప్లీజ్ కమ్. సాయినాథ్, your time starts in 3, 2, 1, go. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యధిక జనాభా గల నగరం ఏది? Pass. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? Pass. కన్యాశుల్కం నాటకాన్ని రాసిందెవరు? Pass. పాలల్లో ఉండే షుగర్ ను ఏ పేరుతో పిలుస్తారు? Pass. మహాభారతం ప్రకారం భీముడికి ఎంతమంది తమ్ముళ్ళు? ముగ్గురు. రైట్ ఆన్సర్. బంగారం లాటిన్ నేమ్ ఏది? AG. రాంగ్ ఆన్సర్. సిడ్నీ నగరం ఏ దేశంలో ఉంది? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. మీడియా సంస్థ BBC లో మొదటి B అంటే ఏంటి? Pass. డిసెంబర్ 25న జరుపుకునే వేడుక ఏది? క్రిస్మస్. రైట్ ఆన్సర్. కవిత్రయంలో 3వ కవి ఎవరు? కరణ. రైట్ ఆన్సర్. బీకామ్ డిగ్రీలో కామ్ అంటే ఏంటి? Pass. విహంగం అంటే ఏంటి? Pass. మే నెలలో వచ్చే మొదటి రోజు ప్రత్యేకత ఏంటి? మేడే. రైట్ ఆన్సర్. మన దేశంలో తెలుగు రాష్ట్రాలు ఎన్ని? 2. రైట్ ఆన్సర్. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సొంత రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. సో సాయినాథ్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 7 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 7 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యధిక జనాభా గల నగరం ఏది అని అడిగాను. వరంగల్. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది అని అడిగాను. లండన్ లో ఉంది. కన్యాశుల్కం నాటకాన్ని రాసింది ఎవరు అని అడిగాను. గురజాడ అప్పారావు. పాలల్లో ఉండే షుగర్ ని ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. లాక్టోస్. బంగారం లాటిన్ నేమ్ ఏది అని అడిగాను. లాటిన్ నేమ్ ఇస్ ఆరం. మీడియా సంస్థ BBC లో మొదటి B అంటే ఏంటి అని అడిగాను. BBC అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. సో B అంటే మొదటి B బ్రిటిష్. బీకామ్ డిగ్రీలో కామ్ అంటే ఏంటి అని అడిగాను. బ్యాచులర్ ఆఫ్ కామర్స్. విహంగం అంటే ఏంటి అని అడిగాను. విహంగం అంటే పక్షి. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70. ఒక్క రాంగ్ -5. 65. నెట్ 65. ఒరిజినల్ స్కోర్ 80. 80 plus 65 145. 145. Very well tried. Very well tried. All the best. Ready, Akhila? Yes. Please come. Akhila, your time starts in 3, 2, 1, and
గో. స్వచ్ఛమైన జున్ను తయారవ్వాలంటే ఏం కావాలి? Pass. కలర్ అదే, ఫ్రూట్ అదే, ఏంటది? Pass. కథాకళి, కలర్ పయ్యట్టు, ఏ రాష్ట్రం? Kerala. రైట్ ఆన్సర్. సిల్వర్ లాటిన్ నేమ్ ఏది? Pass. పాకిస్తాన్ క్యాపిటల్ ఏది? Istanbul. రాంగ్ ఆన్సర్. స్వామి వివేకానంద గురువు ఎవరు? Ramakrishna Paramahamsa. రైట్ ఆన్సర్. విప్లవాన్ని సూచించే రంగు ఏది? Pass. చంద్రుడి మీదకి మనిషిని పంపిన మొట్టమొదటి దేశం ఏది? Pass. శ్రీరామావతారం ఏ యుగానికి సంబంధించినది? Pass. మన దేశానికి ఒకే ఒక మహిళా రాష్ట్రపతి ఎవరు? Pass. విమానాన్ని కనుగొన్నది ఎవరు? Wright brothers. రైట్ ఆన్సర్. కరి అంటే ఏ జంతువు? Monkey. రాంగ్ ఆన్సర్. 1 కోటిలో 5వ వంతు అంటే ఎన్ని లక్షలు? Pass. దీపావళి పండుగ ఏ తిథి నాడు వస్తుంది? Pass. టైమ్ అప్. సో అఖిల 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 3 రైట్, 2 రాంగ్ అండ్ 9 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. స్వచ్ఛమైన జున్ను తయారవ్వాలంటే ఏం కావాలి అని అడిగాను. పాలు. కలర్ అదే, ఫ్రూట్ అదే. Orange. ఆరెంజ్. సిల్వర్ లాటిన్ నేమ్ ఏది అని అడిగాను. అర్జెంటీనం. ఏజీ. పాకిస్తాన్ క్యాపిటల్ ఏది అని అడిగాను. ఇస్తాన్బుల్ అన్నావు. ఇస్లామాబాద్. విప్లవాన్ని సూచించే రంగు ఏది అని అడిగాను. ఏ రంగు? రెడ్. చంద్రుడి మీదకి మనిషిని పంపించిన మొట్టమొదటి దేశం ఏది అని అడిగాను. అమెరికా. శ్రీరామావతారం ఏ యుగానికి సంబంధించింది అని అడిగాను. త్రేతాయుగం. మన దేశానికి ఒకే ఒక మహిళా రాష్ట్రపతి ఎవరు అని అడిగాను. ప్రతిభా పాటిల్. కరి అంటే ఏ జంతువు అని అడిగాను. ఏనుగు. 1 కోటిలో 5వ వంతు అంటే ఎన్ని లక్షలు అని అడిగాను. 20. దీపావళి పండుగ ఏ తిథి నాడు వస్తుంది అని అడిగాను. అమావాస్య. సో మొత్తం 3 రైట్ అంటే 3 into 10 30 అండ్ 2 రాంగ్ అంటే -10 నెట్ 20. ఎగ్జిస్టింగ్ స్కోర్ 20. 20 plus 20 40. 40. Very well tried. All the best to you. So Moniraj, are you ready? Please come. Ready, Moniraj? Your time starts in 3, 2, 1 and go. మహాభారతాన్ని వేదవ్యాసుడు ఏ భాషలో రాశాడు? సంస్కృతం. రైట్ ఆన్సర్. బరువుని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పాము పేరేంటి? పాస్. సర్బానంద సోనోవాల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? పాస్. లా ఆఫ్ ఇనర్షియాను ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరు? పాస్. ఫలక్నామా ప్యాలెస్ ఏ సిటీలో ఉంది? పాస్. ఐరన్ లాటిన్ నేమ్ ఏది? పెర్రం. రైట్ ఆన్సర్. నర్మదా, సబర్మతి, వడోదరా ఏ రాష్ట్రం? గుజరాత్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం మేనక తల్లి ఎవరు? పాస్. మన దేశంలో డైమండ్ మైన్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? బెంగళూరు. రాంగ్ ఆన్సర్. మన క్యాలెండర్ లో మొట్టమొదటి వచ్చే 30 రోజుల నెల ఏది? ఫిబ్రవరి. రాంగ్ ఆన్సర్. యోగేశ్వర దత్ ఏ ఆటలో ఛాంపియన్? పాస్. వృషభం అంటే ఏ ప్రాణి? పాస్. జనవరి 26 అంటే ఏ రోజు? రిపబ్లిక్ డే. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో హెచ్ ఎన్నో లెటర్? పాస్. ఉదయం బ్రేక్ఫాస్ట్, మరి మధ్యాహ్నం? లంచ్. రైట్ ఆన్సర్. వెల్ మోనిరాజ్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 5 రైట్, 2 రాంగ్ అండ్ 8 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. బరువును బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పాము పేరేంటి అని అడిగాను. అనకొండా. సర్బానంద సోనోవాల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. అసోం. లా ఆఫ్ ఇనర్షియాను ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరు అని అడిగాను. సర్ ఐసాక్ న్యూటన్. ఫలక్నామా ప్యాలెస్ ఏ సిటీలో ఉంది అని అడిగాను. హైదరాబాద్ లో ఉంది. పురాణాల ప్రకారం మేనక తల్లి ఎవరు అని అడిగాను. శకుంతల. మన దేశంలో డైమండ్ మైన్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అని అడిగాను. మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. మన క్యాలెండర్ లో మొట్టమొదట వచ్చే 30 రోజుల నెల ఏది అని అడిగాను. ఏప్రిల్. యోగేశ్వర్ దత్ ఏ ఆటలో ఛాంపియన్ అని అడిగాను. రెస్లింగ్. వృషభం అంటే ఏ ప్రాణి అని అడిగాను. వృషభం అంటే ఎద్దు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో హెచ్ ఎన్నో లెటర్ అని అడిగాను. ఏబిసిడి EFGH 8th letter. So 5 into 10 50 and 2 wrong, so -10 net 40. Opening score 50. 50 plus 40 90. 90. Very very well done and all the best to you. మరి తనుజ, నువ్వు రీచ్ అవుతావా 175 ని? ట్రై చేస్తావా? ప్లీజ్ కమ్. తనుజ, your time starts in 3, 2, 1 go. సూపర్ మచ్చి ఏ సినిమా? Son of Satyamurthy. రైట్ ఆన్సర్.
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కాంటినెంట్ ఏది? ఏషియా. రైట్ ఆన్సర్. టెక్నాలజీకి సంబంధించి 1 KB ఎన్ని బైట్లు? పాస్. తిరుమల కొండ మీద ఉన్న ఆకాశగంగా ఏ జిల్లాలో ఉంది? పాస్. నేపాల్లో సాగరమాత, మరి మన దేశంలో? గంగా. రాంగ్ ఆన్సర్. టాగోర్ రాసిన గీతాంజలి ఏ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది? నోబెల్ ప్రైజ్. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం వసుదేవుడి కొడుకు ఎవరు? పాస్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది? పాస్. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఏ రోజు? 14th November. రైట్ ఆన్సర్. 3 వారాలు అంటే ఎన్ని రోజులు? 21 days. రైట్ ఆన్సర్. హీలియం కెమికల్ సింబల్ ఏది? He. రైట్ ఆన్సర్. కంప్యూటర్ తెరను ఏ పేరుతో పిలుస్తారు? Monitor. రైట్ ఆన్సర్. మండూకం అంటే ఏ ప్రాణి? పాస్. ఒకప్పుడు బర్మా, మరి ఇప్పటి పేరు? మయన్మార్. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. సో తనూజ, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 8 రైట్ చెప్పావు, ఒకే ఒక్క రాంగ్ ఆన్సర్ అండ్ 5 పాస్ చేసావు. అండ్ నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి 1 KB ఎన్ని బైట్లు అని అడిగాను. 1024 బైట్స్ = 1 కిలోబైట్. తిరుమల కొండ మీద ఉన్న ఆకాశగంగా ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. చిత్తూరు జిల్లా. నేపాల్లో సాగరమాత, మరి మన దేశంలో? గంగ కాదు, ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్. మహాభారతం ప్రకారం వసుదేవుడి కొడుకు ఎవరు అని అడిగాను. కృష్ణుడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది అని అడిగాను. అమెరికాలో ఉంది. మండూకం అంటే ఏ ప్రాణి అని అడిగాను. మండూకం అంటే కప్ప. సో 8 రైట్ అంటే 8 into 10. 80 and only 1 wrong. -5, 75. Original score? 70. 70 plus 75? 140. 145. Very, very, very well tried. Very, very well tried. All the best to you. Ready, Narayana? Yes, sir. Please come. Sriman Narayana, your time starts in 3, 2, 1, go. కాకతీయ వంశానికి చెందిన వీర వనిత ఎవరు? రుద్రమాదేవి. రైట్ ఆన్సర్. అబ్రహం లింకన్ అండ్ వైట్ హౌస్ ఏ దేశం? అమెరికా. రైట్ ఆన్సర్. శ్రీశైలం పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణ. రైట్ ఆన్సర్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన నాయకుడు ఎవరు? పాస్. సోడియం లాటిన్ నేమ్ ఏది? పాస్. జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడక ముందు ఏ స్టేట్ లో భాగంగా ఉండేది? ఛత్తీస్గఢ్. రాంగ్ ఆన్సర్. చతుర్ముఖ పోటీ అంటే ఎంతమంది మధ్య జరుగుతుంది? నలుగురు. రైట్ ఆన్సర్. దేని డెన్సిటీని గుర్తించడానికి లాక్టోమీటర్ ను ఉపయోగిస్తారు? పాలు. రైట్ ఆన్సర్. చదువుల తల్లి అని ఏ దేవతను అంటారు? సరస్వతి. రైట్ ఆన్సర్. సిద్ధరామయ్య ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? కర్ణాటక. రైట్ ఆన్సర్. కుంఫు ఏ దేశానికి చెందిన యుద్ధ కళ? జపాన్. రాంగ్ ఆన్సర్. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు ఏది? పాస్. మకరం అంటే ఏ జంతువు? మొసలి. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఎంత? 18. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. సో శ్రీమన్నారాయణ, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 9 రైట్ ఆన్సర్స్ చెప్పావు. ఫెంటాస్టికల్లీ ప్లేడ్. వెరీ వెల్ డన్. అండ్ ఓన్లీ 2 రాంగ్, 3 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన నాయకుడు ఎవరు అని అడిగాను. జ్యోతి బసు ఫార్ వెస్ట్ బెంగాల్. సోడియం లాటిన్ నేమ్ ఏది అని అడిగాను. నేట్రియం. జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడక ముందు ఏ స్టేట్ లో భాగంగా ఉండేది అని అడిగాను. బీహార్ లో భాగంగా ఉండేది. కుంఫు ఏ దేశానికి చెందిన యుద్ధ కళ అని అడిగాను. జపాన్ అన్నావు, కాదు, చైనా. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు ఏది అని అడిగాను. సైకిల్. వెల్, మొత్తానికి 9 రైట్ అంటే 9 into 10. 90. 90 and 2 wrong అంటే -10. 10 net 80. Original 40. 80 plus 40. 120. 120. Very, very, very well tried and all the best to you, man. Finally, after all rounds and all questions, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 175 points తో భీమవరం నుంచి వచ్చిన చంద్రిక. సో మొత్తానికి మీ అందరూ చాలా చక్కగా ప్రయత్నం చేశారు. నిజంగా చాలా బాగా ఆడారు. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Now the time to celebrate. So let's call upon the champion onto the stage, please. Miss Chandrika onto the stage. Come on, come on, come on. Very, very, very well played. Chandrika, Lamga Randama, please come. Congrats.
సో ఎలా అనిపిస్తుందమ్మా? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉన్నారు. ఎస్, సో స్టార్టింగ్ నుంచి మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు తను గెలుస్తుందని? కాన్ఫిడెంట్ గా ఉన్నాను సార్. ఉసిరికాయ అన్నప్పుడు తనకు ఆన్సర్స్ తెలుసు. ఫస్ట్ భయపడ్డది, తర్వాత మళ్ళీ మళ్ళీ పుంజుకుంది. అసలు ఎక్కడ తగ్గలేదండి, ఫస్ట్ నుంచి కూడా చాలా చక్కగా ఆడుతుంది. అసలు నిద్రపోదండి కాంపిటీషన్. వెరీ నైస్ నాన్న, వెరీ వెరీ వెల్ ప్లేడ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ చంద్రికకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత చంద్రికకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సో చంద్రిక, నువ్వు ఇక్కడ దాకా రావడానికి నీకు హెల్ప్ చేసిన మీ టీచర్స్ ఎవరు? మా స్కూల్ టీచర్స్, ఇంకా మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, ఇంకా గాడ్ నాకు హెల్ప్ చేశారు. నీకు స్పెషల్ గా ఎక్కువ హెల్ప్ చేసింది ఎవరు అందరిలోకి? మదర్. మదర్. ఓకే, అమ్మ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ తర్వాత ఇంకెవరు హెల్ప్ చేశారు బాగా నీకు? ఫాదర్. ఫాదర్. మరి ఫాదర్ కోసం డాడీకి థ్యాంక్స్ చెప్పే ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ. వెరీ నైస్. మరి చంద్రిక, ఆట ఇక్కడతో అయిపోలేదు. మళ్ళీ రావాలి సెమీఫైనల్స్ ఆడడానికి. ఇక్కడ గెలిస్తే మెగా ఫైనల్స్ ఆడొచ్చు. అప్పుడు గెలిస్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రాఫీ గెలుచుకోవచ్చు. మరి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? వస్తాను. దాంతో పాటుగా ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఓకేనా అమ్మా? చక్కగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఆల్ ది బెస్ట్. ఇది ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. 175 అనే అతిపెద్ద టార్గెట్ ఇచ్చేసి అలా ఆరాంగా కూర్చుంది చంద్రిక అండ్ అయిపోయింది ఛాంపియన్. మళ్ళీ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం మనం కలుసుకుందాం వచ్చే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.